అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్ కి. ఈ రోజు ఈ వీడియోలో మార్గశిర మాసము ప్రతి గురువారము అంటే లక్ష్మీవారం అనేది చాలా విశేషమైనది. మార్గశిర లక్ష్మీ పూజ 5 గురువారాలు చేయాల్సినటువంటి ఐశ్వర్య వ్రతము. ఈ నెలలో కనుక 4 లక్ష్మీవారాలు వస్తే 5వ వారంగా పుష్యమాసంలో తొలి గురువారం నాడు కూడా ఈ నోమును నోచుకోవాలి. మార్గశిర లక్ష్మీ పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి, అసలు ఎలాంటి నియమాలనేవి పాటించి వ్రతం అనేది చేసుకోవాలి, ఏ విధమైనటువంటి నైవేద్యాలని సమర్పించాలి అనే విషయాలని క్లుప్తంగా ఒకదాని తర్వాత ఒకటి పూర్తిగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి. మార్గశిర లక్ష్మీవార వ్రత పూజ విధానం అనేది దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మి పూజ వలె ఉన్నప్పటికీ కూడా అమ్మవారికి సమర్పించేటువంటి నైవేద్యమే వైవిధ్యమైనది. అయితే అసలు ఈ పూజా విధానం అనేది ఎలా చేసుకోవాలి, ఎలాంటి నియమాలనేవి పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా నియమాల గురించి తెలుసుకుందాము. నియమాలు వచ్చేసి ముఖ్యంగా ఈ వ్రత విధానం పాటించేటప్పుడు, ఈ పూజ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తలస్నానం చేసేటప్పుడు కుంకుడుకాయను కానీ షాంపూను కానీ ఉపయోగించకూడదండి. ముందు రోజు చేసి ఉండాలి. రెండో నియమం వచ్చేసి తలకి నూనె రాసుకోవడం లాంటివి కూడా చేయకూడదు. మూడో నియమం వచ్చేసి దువ్వుకోవడం లాంటివి కూడా చేయకూడదండి ఈ రోజున. అలాగే ఈరోజు పూజ అయ్యేంత వరకు ఏమీ తినకుండా ఉండి పూజ అనేది చేసుకోవాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు వీలైనంత వరకు గడప దాటి బయటకి వెళ్లకుండా ఉండాలండి. వేరే ఇంటికి వెళ్లకుండా కూడా ఉండాలి. వ్రత విధానం గురించి తెలుసుకున్నామండి. మార్గశిర మాసంలో అంటే ఈ మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో కూడా ఉదయమనే నిద్రలేచి ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కటి రంగవల్లనేవి వేసుకొని గడపకి పసుపు కుంకుమ బొట్లనేవి పెట్టుకొని తలస్నానం అనేది చేయాలి. మీరు ఎక్కడైతే పూజ చేద్దామో అనుకుంటున్నారో ఆ ప్రదేశంలో కొంచెం పసుపు నీళ్ళతోటి అలుక్కొని బియ్యపిండితోటి అష్టదళ పద్మ ముగ్గు అనేది వేసుకొని పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని ఒక ఆసనం అనేది ఏర్పాటు చేసుకొని ఒక వస్త్రంను కూడా వేసుకొని ఆసనం పైన 3 గుప్పెలతోటి బియ్యం అనేది పోసి చక్కగా అలంకరించబడి ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును కానీ లేదా మీకు అందుబాటులో ఉంటే అమ్మవారి విగ్రహం అయినా కానీ పూజ కోసం సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఇలా అలంకరించబడి ఉన్నటువంటి అమ్మవారి చిత్రపటముని ఆ ఆసనం పైన ప్రతిష్ఠించుకొని అమ్మవారికి పసుపు కుంకుమలతోటి అలాగే పూలమాలలతోటి అమ్మవారిని చక్కగా అలంకరించుకోవాలండి. అయితే మనకి ఈ పూజ వచ్చేసి మొదటగా గణపతి పూజించిన తర్వాతే, ఆ గణనాథుని పూజించిన తర్వాతే మనకి వ్రతం అనేది మొదలవుతుంది. కాబట్టి అదో పూజ్యో గణాధిపః అని మొట్టమొదట గణపతి ప్రతిమకి పూజ అనేది చేయాలి. అందుకోసము పసుపు గణపతిని కూడా సిద్ధం చేసుకొని పసుపు గణపతిని కూడా ఆసనం పైన పెట్టుకొని ఆ గణనాథుని కూడా ఆవాహన అనేది చేసి ఆ గణనాథుని కూడా అన్ని ఉపచారములతోటి పూజ అనేది చేసుకోవాలి. ఇలా గణనాథుని పూజ చేసుకున్న అనంతరము ఆ తర్వాత మహాలక్ష్మికి షోడశోపచార పూజ అనేది నిష్టగా చేసుకోవాలండి. నిష్టగా నిర్వహించాలి. హిరణ్యవర్ణం హరిణ్యం సువర్ణ రజితాస్త్రజం అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆవాహన అనేది చేసుకోవాలి. ఆసనం పాద్యం ఆద్యం ఆచమనీయం శుద్ధోదక స్నానం వస్త్రం చామరం చందనం ఆభరణం ధూపం దీపం నైవేద్యం తాంబూలాదులు కర్పూర నీరాజనాన్ని యథావిధిగా అమ్మవారికి సమర్పించాలండి. అయితే ఈ పూజని ఖచ్చితంగా 5 వారాలు అంటే మనకి నెల మొత్తం చేసుకుంటే కనుక చాలా మంచిది. ఒకవేళ 5 వారాలు చేయడానికి కుదరని పక్షంలో కనీసం 3 వారాలైనా, 3 వారాలు కూడా చేయలేకపోతే కనీసం 1 వారమైనా చేసుకుంటే చాలా మంచిదండి మార్గశిర మాసంలో. ఇలా అమ్మవారిని షోడశోపచారాలతోటి పూజించిన తర్వాత అమ్మవారిని అష్టోత్తర శతనామాలతోటి కూడా పూజ అనేది చేసుకోవాలి. అయితే మనకి నెల రోజుల పాటు అమ్మవారికి ఒక్కొక్క వారానికి ఒక్కొక్క నైవేద్యం అంటే ఒక ప్రత్యేక నైవేద్యం అనేది నివేదించాలండి. మొదటి వారం అంటే తొలి గురువారం వచ్చేసి అమ్మవారు పుట్టిన వారంగా ప్రఖ్యాతమైంది కాబట్టి ఈ రోజు నోము సందర్భంగా అమ్మవారికి పులగం అనేది నివేదించాలి. రెండో వారం వచ్చేసి అట్లు తిమ్మనం, మూడో వారం అప్పాలు పరమాన్నం, 4వ వారం వచ్చేసి చిత్రాన్నం గారెలు, అలాగే 5వ వారము పూర్ణం బూరల్ని నివేదించాలి. ఇలా అమ్మవారికి అష్టోత్తర శతనామావళితోటి పూజ అనేది చేసిన తర్వాత మహా నైవేద్యం అనేది సమర్పించి నైవేద్యానంతరము లక్ష్మీ వార కృతజ్ఞత అనేది కూడా చెప్పుకొని అమ్మవారి పాదాల దగ్గర కొన్ని అక్షింతలు వేసి అమ్మవారి ఆశీర్వచనంగా వ్రతకథ చెప్పుకోవడం అయిపోయిన తర్వాత శిరస్సు పైన ధరించాలి. చివరిగా అనంతరము సహస్రదళ పద్మాస్తం పద్మనాభ ప్రియం సతీం అనే సిద్ధలక్ష్మి కవచాన్ని కూడా సభక్తికంగా చదువుకొని
ఆ తర్వాత ఓ మహాలక్ష్మి చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అంటూ లక్ష్మీ గాయత్రిని పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించుకొని చివరిగా క్షమాపరాధన. ప్రతి గురువారం కూడా లక్ష్మీ అమ్మవారికి పూజ అనేది ఇదే విధంగా చేసుకోవాలండి. ఈ మార్గశిర మాసంలో కేవలం మార్పు వచ్చేసి వారం వారంకి నైవేద్యంలో మార్పు ఉంటుంది, మిగతా అంతా యథావిధిగా ఇంతే ఉంటుంది. అమ్మవారికి తాంబూలం అనేది కూడా సమర్పించాలండి. తాంబూలంలో చీర అది పెట్టి సమర్పిస్తే చాలా మంచిది. ఎవరైతే పూజ చేస్తారో వారు చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఇలా ప్రతి వారము చీర పెట్టుకొని తాంబూలం అనేది సమర్పించడం కుదరకపోతే కనుక కనీసం జాకెట్ ముక్కనైనా పెట్టుకొని సమర్పించాలి. జాకెట్ ముక్క కూడా పెట్టుకోవడం కుదరకపోతే కనుక కనీసం పండ్లతో అయినా అమ్మవారికి తాంబూలం అనేది సమర్పించాలి. లక్ష్మీ పూజ చేసేటప్పుడు తప్పకుండా వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తర శతనామావళి అనేది చదువుకొని పూజ అనేది చేసుకోవాలండి. అలాగే గోవిందనామాలు కూడా చదువుకుంటే చాలా చాలా మంచిది. మీకు వీలైతే కనుక కనకతార స్తోత్రము అలాగే మణిదీప వర్ణని కూడా చదువుకుంటే చాలా చాలా మంచిదండి. ఇలా అమ్మవారికి అష్టోత్తర శతనామావళితోటి పూజ చేసిన తర్వాత నైవేద్యంగా కొబ్బరికాయను కొట్టి నైవేద్యంగా పెట్టి అమ్మవారికి కర్పూర హారతి అనేది ఇచ్చి ఆత్మ ప్రదక్షిణ అనేది చేసుకొని క్షమాపరాధన అనేది చెప్పుకోవాలండి. అయితే ఈ పూజని నెల రోజుల పాటు చేస్తాం కాబట్టి ఆఖరి వారం అంటే 5వ వారము కనీసము 5గురు ముత్తైదుల్ని ఇంటికి ఆహ్వానించి స్వయంగా మీరే వడ్డించి వారికి భోజనం అనేది పెట్టి తక్షణ తాంబూలాదులు అనేది ఇచ్చి వారి ఆశీర్వాదం అనేది తీసుకోవాలి. అయితే మీకు భోజనం పెట్టడం కనుక కుదరకపోతే కనుక కనీసము దక్షిణ తాంబూలాదులన్న వారికి ఇచ్చి ఆశీర్వాదం అనేది తీసుకోవాలండి. పూజకి అంటే పసుపు గణపతిని పూజ అనంతరము పారేటువంటి నీళ్ళల్లో కలపవచ్చు. పీఠం మీద పోసుకునేటువంటి బియ్యంని మీకు వీలైనప్పుడు పరమాన్నం లాగా చేసుకొని ఇంటిల పాతి స్వీకరించవచ్చండి. అయితే ఈ పూజకి మంగళగౌరి వ్రతంలాగా పూజ పూర్తయ్యాక ఉద్యాపన చెప్పేటువంటి క్రియ ఈ నోములో కనిపించదండి. ఎందుకంటే మన ఇంట్లో సౌభాగ్యలక్ష్మి నిత్యం వెలిసిల్లేందుకే ఈ పద్ధతిని పాటించాలి అని చెప్పి పండితులు సూచిస్తున్నారు. గురువార వ్రతము అత్యంత భక్తి శ్రద్ధలతోటి నియమంగా ఆచరించాల్సినటువంటి గొప్ప నోము కాబట్టి ఈ నోము నోచేటువంటి స్త్రీలు ఆయా లక్ష్మీ వారాల్లో శుచిగా ఉండి నియమాలు పాటిస్తూ ఈ వ్రతాన్ని చేసుకోవాలండి. అయితే ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారి ఇంట లేమి అనేటువంటి శబ్దం వినిపించదు అని, ఐశ్వర్య దేవత వరాలు కురిపించి విజయాలను చేకూరుస్తుంది అని చెప్పి పురాణాలు శాస్త్రాలు అలాగే పండితులు తెలియజేస్తున్నారు. సో చూసారు కదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, మీకు ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతోటి ఇంకొక మంచి కంటెంట్ మళ్ళీ కలుస్తాను.